రీడ్ దిస్ లైన్ అగైన్. మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మనం చేసే ప్రతి ఐ గ్లాన్స్లో ఒక మీనింగ్ అనేది ఉంటుంది. మన ఐస్ మన సోల్ పవర్ని రిప్రజెంట్ చేస్తుంది. మన ఐస్కి మన ఇన్నర్ మోస్ట్ ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేసే కెపాసిటీ ఉంది. అండ్ అంతేకాకుండా మన ఐస్కి ఒక ఎక్స్ట్రాడినరీ క్యాపబిలిటీ ఉంది. అదే బియాండ్ మీర్ కమ్యూనికేషన్. కొన్నిసార్లు లైఫ్లో ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ఉంటారు. కొంతమంది నోటితో చెప్పకపోయినా వీ అండర్స్టాండ్ దెమ్. ఈ వీడియో పూర్తిగా చూడండి. హౌ టు రీడ్ పీపుల్ సబ్కాన్షియస్లీ నేను నేర్పిస్తాను. Wanted me to tell you that being late to dinner was a slap in the face and you could take your offer and shove it up your ass. ఐ బ్లాకింగ్ చూసారు కదా, దీని మీనింగ్ ఏంటి? నేను చూసింది విన్నది నాకు నచ్చలేదు అనేది సబ్కాన్షియస్గా పోర్ట్రే చేస్తున్నాం. ఐ బ్లాకింగ్ రిప్రజెంట్స్ డిస్బిలీఫ్, డిసగ్రిమెంట్, డిస్ప్లేస్డ్ అని మనం తరచుగా చూస్తూ ఉంటాం. చాలామంది ఇలాంటి సిచ్యువేషన్లో ఐలిడ్స్ని రబ్ చేస్తూ ఉంటారు. బట్ వై? దీనికి ఆన్సర్ మన బాడీ సబ్కాన్షియస్గా ఆ గెస్చర్ మీనింగ్ మనకి తెలియకపోయినా మన బాడీ ఆటోమేటిక్గా మనతో చేపిస్తుంది. ఇట్స్ రూటెడ్ ఇన్ అవర్ ప్రిమిటివ్ ఇన్స్టింక్ట్స్. ఐస్ మన ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అండ్ అన్ప్లెజెంట్ ఆర్ ఓవర్వెల్మింగ్ న్యూస్ విన్నప్పుడు మన బ్రెయిన్ ట్రైస్ టు బ్లాక్ ఇట్ అవుట్ బై రెస్ట్రిక్టింగ్ ద విజువల్ ఇన్పుట్. ఇలా ఒక మూమెంట్ ఆఫ్ స్పేస్ మనకి దొరుకుతుంది. దీనికి మీనింగ్స్ చాలా ఉండొచ్చు. సమ్వన్స్ హూస్ లయింగ్ ఆర్ ఫీలింగ్ గిల్టీ మే డూ దిస్. ఇట్స్ సిగ్నల్ దట్ సంథింగ్ ఈజ్ రాంగ్ అండ్ దే డోంట్ వాంట్ టు ఫేస్ ఇట్. సో నెక్స్ట్ టైం మీరు కన్వర్జేషన్లో ఉన్నప్పుడు పే అటెన్షన్ టు ఐ బ్లాకింగ్ గెస్చర్స్. దే కెన్ బి సబ్టల్ ఇండికేటర్స్ ఆఫ్ హౌ ఏ పర్సన్ ఈస్ ఫీలింగ్ ఆర్ రెస్పాండింగ్ ఎమోషనల్లీ. ఇలా రబ్ చేయడం వల్ల ఇట్ స్టిమ్యులేట్స్ ఏ స్పెషల్ నర్వ్ ఇన్ ఐలిడ్స్ కాల్డ్ వేగస్ నర్వ్. దీనివల్ల హార్ట్ అండ్ బ్రీతింగ్ రేట్స్ స్లో డౌన్ అవుతాయి. అండ్ ఇలా చేయడం వల్ల ఒక షార్ట్ బ్రేక్ అనేది దొరుకుతుంది ఈ మ్యాటర్ సెటిల్ చేయడానికి. ఈ మ్యాటర్ సెటిల్ చేసే ముందు కూల్ డౌన్ అవ్వడానికి. ఇలా చేయకూడదు అని కాదు, బట్ యూ కెన్ యూజ్ దిస్ స్ట్రాటజికల్లీ. బట్ వర్స్ట్ ఫీలింగ్ ఏంటంటే ఎదుటి వాళ్ళు మనల్ని ఎరిపప్పులు అనుకొని మన దగ్గర ఎరిపప్పుల్లో యాక్ట్ చేస్తారు ఆర్ సమ్టైమ్స్ ఓవర్ స్మార్ట్గా యాక్ట్ చేస్తారు చూడండి. అప్పుడు వచ్చే ఫ్రస్ట్రేషన్ అంతా ఇంత కాదు. ఇంకా ఎన్ని రోజులు ఇలాంటి చిల్లర వేషాలు వేస్తారో నాకైతే తెలియట్లేదు. బట్ అగైన్ కంట్రోల్ యువర్ ఎమోషన్స్. డోంట్ ఎక్స్ప్రెస్ యువర్ ఎమోషన్స్ అంటిల్ ఇట్ ఈస్ నెససరీ. రిమెంబర్ దిస్. బట్ ఈ సీన్లో అబ్జర్వ్ చేయండి, ప్రతిసారి ఐ బ్లాక్ డిస్ప్లేజెంట్నెస్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ బాగా ఫోకస్గా మాట్లాడడానికి ఐస్ క్లోజ్ చేసుకుంటున్నాడు. Let's think. Be at the castle before dark if you want to see the girl and the boy alive. ఈ ఐ బ్లాక్ అనేది రియాలిటీకి క్లారిటీకి మధ్య ఒక థిన్ స్పేస్.